జడ్జి గారి కారు రెడీ అయిందా? పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది సార్. ఒకసారి ట్రైల్ వేసి రమ్మంటారా? నువ్వు రిపేర్ చేసిన కారు నేను డ్రైవ్ చేస్తే కదా తెలిసేది. నువ్వెంత దరిద్రంగా చేసావు. తప్పకండి, తప్పకండి. ఏంట్రా స్పీడు? పొద్దునే పడాసు బిగించాడా ఏంటి? తప్పకండి. ఏమండి మాస్టారు? మాస్టారు ఏమండి? ఓకేనా అండి? ఓకే. ఏంటండి ఈ వయసులో ఆ స్పీడ్ ఏంటండి? కొంపలు మునిగిపోయండి. కాదు బాబు, బ్రేకులు. ఏ అక్కడ కాలేజీ దగ్గర అమ్మాయిలు చూసేసరికి మన బ్రేక్ లూజ్ అయిపోయిందండి. అదేంటయ్యో, యాక్సిడెంట్ లో కూడా జోకులు వేసేస్తున్నావు. భలేవాడివే. అయినా కాలేజీ అమ్మాయిలు చూసి బ్రేకులు లూజ్ అయ్యే ఏజ్ నాది. ఆ ఏజ్ కాకపోవచ్చు కానీ మనసు ఊరుకుంటుందా? అది నిజమే. ఇదిగో మాస్టారు, ఈ బండి మా ఫ్రెండ్ పనిచేసే షెడ్ ఒకటి ఉంది, అక్కడ అప్ చెప్పేసి మిమ్మల్ని ఇంటికి దింపేస్తాను పదండి. ఎవరిదా షెడ్? జగన్నాథం అని అతను ఎవరిదోలేండి. ఆ షెడ్ అదే. ఆ అంటే జగన్నాథం నేనేనయ్యా. చంపేశారు. చంపడం కాదు బాబు, నువ్వే నన్ను బ్రతికించావు. థాంక్స్. భలేవారే, పదండి. నమస్కారం అండి. ఎలా ఉందండి మన మరమ్మత్తు? నట్టు ఫిట్టింగ్ లాగా బ్రహ్మాండంగా ఉందండి. మీ ఫేస్ చూస్తుంటే జీతం పెంచేట్టు కనపడుతున్నారేంటండి? జీతం పెంచడం కాదు, ఎవడ మాత్రం కొట్టాలనిపిస్తారు. ఏమైంది సార్? కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఇంకాస్తుంటే నాకు చెప్పి నేను చచ్చుండేవాడిని. సమయానికి ఈ అబ్బాయి వచ్చాడు కాబట్టి సరిపోయింది. ఈ అబ్బాయా? ఈ అబ్బాయి మా పిన్ని కొడుకండి. మన షెడ్ కి సంబంధించిన కార్లు ఏమైనా ప్రమాదంలో పడితే రక్షించడానికి స్పెషల్ గా నేనే అపాయింట్మెంట్ ఇచ్చానండి. ఫ్లయింగ్ స్టార్ట్ అయిపోయింది. నీ కోతలో నువ్వు ఆ చెడిపోయే కారు సంగతి చూస్తావు. వెళ్ళు. అలాగే సార్. అయ్ బాబాయ్. ఏం బాబు సార్ నువ్వేం చేస్తున్నావు? ప్రస్తుతానికి ఏం చేయట్లేదండి, మా అమ్మ పెట్టే చివాళ్ళు తినడం తప్పించి. అదేంటయ్యా, నీలాంటాడు ఏం చేయకపోవడం ఏంటి? అవును, నీకేమన్నా మెకానిజం తెలుసా? కొద్ది గొప్ప తెలుసండి. అడపదడప సేట్ గారిది, ఎస్పీ గారిది కార్లు రిపేర్ చేస్తుంటాను. ఇప్పుడు మీరు చూసారుగా. అయితే నా గురించి నేను ఎక్కువ చెప్పు. అది మంచిదేలే. అయితే ఇవాళ నుంచి మన షెడ్ లో చేరిపో. నీకు తెలియదేమని ఉంటే నేను నేర్పుతాను. నేర్పే గురువు మీరు అవుతారంటే శిష్యుగా చేయడం నాకేం అభ్యంతరం లేదు. సరే, ఓకే. గురువు గారు పని అయిపోయిందండి, నేను ఉంటాను. రావయ్యా, ఇట్లా కూర్చో. అబ్బే పర్లేదు, చెప్పండి. ఏం లేదయ్యా, ఇవాళ నీ మూలంగా నేను యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాను. నా మూలంగా నీకు ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషం కదండి. ఈ సంతోషాన్ని పురస్కరించుకుని మనిద్దరం చెరొక రౌండ్ బ్రాండీ వేసుకోవాలి. అబ్బే నాకొద్దండి. ఏ అలవాట్లేదా? అది ఎప్పుడో ఒకసారి ఆ, పుచ్చుకున్నాను. ఇంకే కానీ అలా పుచ్చుకున్నప్పుడు చిన్న డేంజర్ ఏమిటో ఉంటుంది. పెద్ద చిన్న తారతమ్యం మర్చిపోయి మాట్లాడతాను. అదొకటా? అంతే కదండి, బూతులు వచ్చేస్తాయి. అబ్బా బూతులే, అది పర్వాలేదు లేవయ్యా. చూడు, సంతోషానికి దుఃఖానికి ఇది ఒకటే మందు. కానీ అబ్బాయి ఈసారి బలం పెట్టకండి, మరోసారి చూసుకుందాం. సరే, నీ వద్దు నా వద్దు నేనే కొట్టేస్తాను. మీరు ఎర్రగొట్టేయండి చెప్తాను. అంతే కదా మరి. గుడ్ నైట్ గురుగారు.